మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలంలో అడవి పంది బీభత్సం సృష్టించింది. ఉదండాపూర్ గ్రామానికి చెందిన రైతు గుంగళ్ల రామకృష్ణ తన వ్యవసాయ పొలంలో పనులు చేసుకుంటూ ఉండగా ఒక్కసారిగా అడవి పంది ఆయనపై దాడికి తెగబడింది. వెనుక నుంచి వచ్చి కనికరం లేకుండా దాడి చేయడంతో రామకృష్ణకు తీవ్ర రక్త గాయాలయ్యాయి. గమనించిన తోటి రైతులు వచ్చేసరికి ఆయన పరిస్థితి విషమంగా మారింది. గ్రామస్తులు రామకృష్ణ జిల్లా ఆసుపత్రికి తరలించారు. కాగా దాడికి పాల్పడిన అడవి పందని పట్టుకోవడానికి స్థానికులు ప్రయత్నించారు. సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. అటవీ ప్రాంతం సమీపంలో ఉండడంతో తరచూ అడవి పందులు సంచరిస్తున్నాయని, పొలాలకు వెళ్లాలంటేనే భయం వేస్తుందని స్థానిక రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. శంకర్. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల నియోజకవర్గానికి సమీపంలో ఉన్నటువంటి ఉద్దండాపూర్ గ్రామంలో విషాదం చోటు చేసుకుని చెప్పవచ్చు. మొత్తంగా గ్రామానికి సంబంధించినటువంటి వ్యక్తి రామకృష్ణ తన వ్యవసాయ పొలానికి రెగ్యులర్ గా వెళ్తుంటాడు వ్యవసాయ పనుల కోసం. ఇదే క్రమంలో అతను వ్యవసాయ పొలానికి వెళ్ళగా అక్కడే ఉన్నటువంటి అడవి పంది ఒకటి భీకరంగా అతనిపై దాడి చేసింది. మొత్తంగా పూర్తిగా అతనిపై దాడితో పాటు అతన్ని రక్త గాయాలు చాలా క్లియర్ గా కనిపిస్తున్నాయి మనకు. మొత్తంగా ఈ ఘటనతో ఒక్కసారిగా స్థానికంగా కేకలు వేయడంతో అందరూ కూడా అక్కడికి చేరుకున్నారు. అడవి పందిని కేకలు వేస్తూ వేరే చోటికి తరలించే ప్రయత్నం చేసినప్పటికీ అది అక్కడి నుంచి వెళ్లిపోయినటువంటి పరిస్థితి. ఘటన తెలుసుకున్నటువంటి వెంటనే అటవీ శాఖ అధికారులు అక్కడికి చేరుకోవడంతో పాటు పూర్తిగా అక్కడ గాయపడ్డటువంటి రామకృష్ణను జడ్చర్ల ప్రభుత్వ ఆసుపత్రికి కూడా తరలించారు. మొత్తం కూడా రామకృష్ణ గాయాలన్నీ కూడా లోపల ఉన్నటువంటి అవయవాలన్నీ కూడా బయటికి వచ్చినటువంటి పరిస్థితి అక్కడ కనిపించింది. మొత్తంగా రామకృష్ణకైతే ప్రస్తుతం ట్రీట్మెంట్ జరుగుతుంది. ఆ ప్రాంతాల్లో చాలా రోజులుగా అడవి పందుల దాడితో మొత్తం కూడా రైతులు భయాందోళనకు గురవుతున్నారు. కాబట్టి అటవీ శాఖ అధికారులు దీనిపై చర్యలు తీసుకుని ఇలాంటి పునరావృతం కాకుండా చూసుకోవాలని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అక్కడ కనిపిస్తుంది ప్రసన్న. రైట్, థ్యాంక్ యూ శంకర్.